గనుక మనలో సంఘములో ప్రతివాడునా కొంతమంది సార్ ఎక్స్క్యూజ్ సార్, ఈయన మా మేనమామ, ఈయన మా బంధువు, మీ అన్నదమ్ముడు, వీళ్ళ చెల్లె, ఇది నా భార్య, ఇది నా కూతురు. ఇది చూడదు బాబు సంఘములో. చూడు, సంఘములో ప్రతివాడును తన్ను గూర్చి, నేను ఈ టైటిల్ ఇది నా సొంతంగా పెట్టుకున్నారనుకున్నారు మీరు. నాకు చెప్పలేదని దేవుని దగ్గర మీరు చెప్పకూడదు, అక్కడ పోయి సిగ్గుపడిపోతారు మళ్ళీ. అందుకే జాగ్రత్తగా వినండి. 3 ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళు దయచేసి ఏకీభవించి వినండి. మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఇది. సంఘములో ప్రతి వాడును, నైనా 3 ఫ్లోర్లు కూర్చున్నా, కింద మమ్మల్ని వదిలేశారనుకుంటారేమో, లేదయ్యా. ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. వలెనా లేదా? వలెనా లేదా? లేదు నువ్వు మార్చి చదువుతున్నావా? దయా మార్చి చదువుతున్నావా? నువ్వు మార్చి చదవడానికి మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం మాకు లేనే లేదు. నైనా కొంతమంది బంధువులు ఉన్నారు, మార్చి చదువు మార్చే, కొంచెం అనుకూలంగా చదివేమో. మాకు ఎవరు దిద్దలేరు. ఒకవేళ ఆయన దిద్దుకొని చదివినా ఏనైనా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఈ బైబిల్. నువ్వు నేను మార్చలేమో. దీన్ని బట్టి చూస్తేనైనా ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలేను అంటే, నైనా ఈ బోధ ప్రతి ఒక్కరికి చెప్పుండకపోతే నా కర్మ కాకపోతే నా కాలిపోను నేను. అందుకే నా ప్రతి సోదరునికి చెప్తున్నాను, నువ్వు పెద్దవాడవి ఉండు, చిన్నవాడవి ఉండు, పెద్ద చదువు చిన్న చదువు లేనివాడవి ఉండు, ఉన్నవాడవి ఉండు, ఎవరైనా ఉండు, నైనా సాల్వ వేసి చెప్పానే, మీకు పాదాలు కడిగి చెప్పానే. నా బాధ దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. చెప్పేవాడు ఇట్టుండేవాడు ఉంటాడో లేదో కూడా తెలియదు నాకు. ఇదిగో మిమ్మల్ని సంసిద్ధపరిచేవాడు మంచి టీచర్ అవుతుంటే మంచిది, మంచి బోధకుడు మీకు కావాలి. నిన్ను తీర్పు దగ్గర ఎత్తుపోయి నిలబెట్టేవాడు కావాలి. ఎందుకంటే లెక్క చెప్పాలి కాబట్టి.